క్రిస్టియన్ ఛానల్ డిసిసి ఛానల్లో ప్రతిరోజు ప్రసారమయ్యే కార్యక్రమాలు, మెసేజెస్, సాంగ్స్, ఇంటర్వ్యూస్, డిబేట్స్, గ్రీటింగ్స్, బర్త్డేస్, యానివర్సరీస్, మూవీస్, బయోగ్రఫీ, టెస్టిమోనీ, లైవ్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడతాయి. మరిన్ని వివరాలకు ప్రభు క్రిస్టియన్ ఛానల్, సూర్య కేబుల్ కమ్యూనికేషన్స్, సెల్ 9491056333 and 9491026333. ప్రభునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశాన్ని కల్పించిన మరి ప్రభు క్రిస్టియన్ ఛానల్ అధినేతలు, వ్యవస్థాపకులు సూర్యరాజు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగనే మరి ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా దేవుని వాక్యాన్ని వినాలని, దేవుని మాటలు అందరికీ అందించాలని, దేవుని వాక్యం ద్వారా అనేక మంది బలపడాలని, దేవుని యొక్క ఆత్మలను రక్షించడానికి ఒక మంచి ఆలోచన కలిగి, మంచి ఉద్దేశం కలిగి, మంచి ఆశ కలిగి ఈ ఛానల్ నడిపిస్తున్న మా ప్రియులు మరి సూర్యరాజు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక బృందానందరికీ కూడా మరి సహోదరులందరికీ కూడా పెద్దలందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, మరి మాది రాపర్తి గ్రామం, పిఠాపురం మండలం. మరి ఈ రోజున మేము ముందుకు రావడానికి దేవుడు ఎంతగానో కృప అనుగ్రహించారు. ఈ రోజున దేవుని యొక్క మహాకృప మనందరినీ కూడా ఆవరించి ఉన్నది. దేవుని వాక్యానికి అనేక మందికి అందించడం ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా బలపడాలని, దేవుని యొక్క వాక్యం ద్వారా అనేక ఆత్మలను రక్షించాలని ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ పిఠాపురం మండలంలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటికి కూడా ఈ ఛానల్ వెళుతుంది. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరులారా, ఈ రోజున ప్రాముఖ్యమైన అంశము, ఒక అంశము ద్వారా దేవుని వాక్యాన్ని మీకు అందించాలని ఈ రోజున మేము ముందుకు వచ్చాను. దేవుని సేవకునిగా గత 13 సంవత్సరాల నుంచి దేవుని పరిచర్యలో ఉన్నాను. నా భార్య, అలాగే నాకు 2 పిల్లలు దేవుని యొక్క వాక్యాన్ని అనేక చోట్ల మరి ప్రకటించడానికి, దేవుని వాక్యాన్ని అనేక చోట్ల మరి అందిస్తూ ప్రభువు నామాన్ని బట్టి అనేక ఆత్మలను రక్షించడానికి దేవుడు నన్ను కూడా వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ. మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున వాక్య భాగం, మూల వాక్యం ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనంలో చక్కని మాట మనకు కనబడుతుంది. అనేక మంది ఈ మాట విని ఉండవచ్చు, కానీ దేవుని సేవకునిగా ఈ ప్రస్తుత దినాలలో, ఈ దుర్దినాలలో, దేవుని రాకడ దినాలలో, ఈ చెడ్డ దినాలలో ప్రభు త్వరగా వస్తున్నాడని సేవకులు అనేక మంది వాక్యాన్ని బోధిస్తూ అనేక ఆత్మలను రక్షించాలని అనేక మంది సేవకులను దేవుడు వాడుకుంటున్నాడు. ఈ రోజున ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది అన్న మాట మనము చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రియమైన వారులారా, ఈ రోజున ఇక్కడ 3 మాటలు కనబడుతున్నాయి. ఆ 3 మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదట గిలాదు అన్న మాట కనబడుతుంది, రెండవది గుగ్గిలం అన్న మాట కనబడుతుంది, మూడవది వైద్యుడు, ఏ వైద్యుడును లేడా అన్న మాట కనబడుతుంది. ఈ రోజున ఎక్కడ చూసినా కానీ భయంకరమైన రోగాలు, భయంకరమైన తెగుళ్ళు,
భయంకరమైన యాక్సిడెంట్ల ద్వారా కానీ, వ్యాధి బాధల ద్వారా కానీ, ఏదో ఒక అవయవం పాడైపోవడం ద్వారా కానీ, అనేక వ్యాధి బాధల ద్వారా అనేక మంది ఈరోజు చనిపోతున్నారు, మరణిస్తున్నారు, ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. కీర్తన గ్రంథము 116లో చక్కని మాట మనకు కనబడుతుంది. మరణము నుండి మన ప్రాణమును, కన్నీళ్ళు విడవకుండా మన కన్నులను, జారి పడకుండా మన పాదములను తప్పించి సజీవులున్న దేశములో మన కాపాడుతున్న దేవుని బట్టి మన కాపాడేవాడు ఆయన మనం కాపాడుతున్నాడు. కాబట్టి ఏ వ్యాధి కలిగినా, బాధ కలిగినా, ఎలాంటి రుగ్మత కలిగినా కానీ దేవుడు మనంతగానో కాచి కాపాడుతున్నారు, మనంతగానో దీవిస్తున్నారు ఆయన. ఇక్కడ మొట్టమొదట గిలాదును చూస్తే, గిలాదులో ఎవరున్నారంటే ప్రవక్తలు ఉన్నారు. గిలాదులో ఎవరున్నారంటే ఏలియా ఉన్నాడు. గిలాదులో యొప్తా ఉన్నాడు. గిలాదులో వర్తకులు ఉన్నారు. గిలాదులో న్యాయాధిపతులు ఉన్నారు. అందుకని దేవుని యొక్క వాక్య భాగంలో కీర్తన గ్రంథము 108వ అధ్యాయంలో 108వ కీర్తనలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే, ప్రియమైన వాళ్ళరా, ఆ వాక్యాన్ని మనం గమనిస్తే చక్కని మాట మనకు కనబడుతుంది. మరి గిలాదు నాది, మనస్సే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యోధ నా రాజదండము, మోయాబు నేను కాళ్ళు కొడుకున్న పల్లెము, ఎదోమి మీదకి నా చెప్పి విసిరివేయుదును, ఫిలిష్తీయుని బట్టి జయోత్సవం చేయొచ్చును అన్న మాట కనబడుతుందండి. మరి గిలాదు నాది అంటున్నారు ప్రభువారు, దేవాతి దేవుడు. అలాగే మరి మనస్సే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రావణము, యోధ నా రాజదండం అన్న మాట కనబడుతుంది. ఇక్కడ గిలాదు నాదని ప్రభువారు ఎందుకు చెప్తున్నారంటే, దేవాది దేవుడు మరి ఈ రోజున గిలాదులో ఎవరుండేవారంటే మొట్టమొదట మాకీరులు ఉండేవారు. ఆ వాక్యం కూడా దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడింది. ఈ మాకీరులు ఎవరి వంశం అంటే మనస్సే గోత్రానికి చెందినవారు. ఈ మనస్సే ఎవరంటే యేసేపు సంతతి ద్వారా వచ్చిన వారు. ఎఫ్రాయిము, మనస్సే దేవుని బిడ్డలారా యేసేపు సంతతి చెందినవారు. కాబట్టి యేసేపు పుట్టిన కుమారులుగా ఈ రోజున మరి మనస్సే గోత్రానికి చెందినటువంటి మాకీరీలు గిలాదులో ఉన్నారు. వారి గిలాదు పట్టణములు, గిలాదు కొండ మీద, మరి గిలాదు కొండ మీద 23 పట్టణాలు కట్టబడ్డాయి. మరి మొట్టమొదటి ఆదికాండంలో చూసినప్పుడు యాకోబు, లాబాను గిలాదు కొండ మీద కలిసి మరి యాకోబు తన భార్యలను, 2 భార్యలను, తన దాసీలను, తన బిడలను మరి తీసుకుని వెళ్తున్నప్పుడు లాబాను 7 దినాలు ప్రయాణం చేసి వారు అక్కడ కొండ మీద, గిలాదు కొండ మీద కలుసుకున్నట్లుగా తన ఇంటి దేవతను, తన గృహదేవతను దొంగిలించినప్పుడు, లేదంటే మరి రాహేలు తన తీసుకొస్తున్న వస్తువులు దాచిపెట్టినప్పుడు, నా గృహదేవతను మీరు తీసుకెళ్తున్నారు, దొంగిలిస్తున్నారని చెప్పినప్పుడు, దాన్ని తనిఖీ చేసినప్పుడు రాహేలు మరి ఒక మాట చెప్తుంది అక్కడ ఆ అధ్యాయంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులారా, ఈ రోజున మరి రాహేలు అబద్ధం ఆడింది. నేను కడగా ఉన్నానని చెప్పి కడకెళ్ళకుండానే తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. ఎప్పుడైతే గృహదేవతను, ఆ గృహంలో ఉన్న వస్తువును మరి ఎప్పుడైతే దొంగిలించిందో దేవుని శాపము రాహేలు మీదకి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి సహోదరులందరికీ కూడా ఎంత అవకాశాన్ని దేవుడు అనుగ్రహించారు. ఈ గిలాదులో ఎవరున్నారనుకున్నాం? ప్రవక్తలు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, అలాగే మరి ఆ యొప్తా ఉన్నాడు, ఏలియా ఉన్నాడు, అనేక మంది ఉన్నారు. ఈ గిలాదులో అనేకమైన సంఘటనలు జరిగాయి. కానీ దేవుని బిడ్డలారా, ఆదికాండము
31వ అధ్యాయము 23, 25 నుంచి చదివితే గిలాదు కొండ మీద యాకోబు లాబాను కలుసుకున్నట్లుగా చూస్తున్నాం. ఆదికాండం 37వ అధ్యాయము 25 వచనంలో మరి గిలాదు నుండి ఐగుప్తు దేశానికి వెళుతున్నటువంటి మస్తకి, గుగ్గిలము, మస్తకియు, బోలమును అమ్మేవారు వర్తకులు ఇస్మాయిల్ అందరూ కూడా మార్గస్థులు ఆ త్రోవను వెళుతున్నప్పుడు యోసేపును, నీరులేని గుంటలో పడిన యోసేపును ఐగుప్తీయులకు అమ్మివేసినట్లుగా కూడా దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ ఆదికాండం 37వ అధ్యాయంలో 25 వచనం మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, అక్కడ యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళినా కానీ దేవుడు మరి యోసేపును విడిచిపెట్టలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, నీరు లేని గుంటలో పడవేసినప్పటికీ ఆ నీరు లేని గోతులో నుండి ఆకాశం వైపు మరి ఆకాశములో నివాసము చేస్తున్న సమీపించరాని తేజస్సులో నుండి మనందరినీ కూడా వసించుచు మనందరినీ చూస్తున్నటువంటి దేవాది దేవుడు, దేవుని వెదకవారి ఎవరైనా కలరేమో అని ఆకాశము నుండి మనం చూస్తున్న దేవుడు ఆనాడు యోసేపును చూశాడు. యోసేపు కూడా ఆకాశం వైపు కన్నులెత్తి మరి చూసినప్పుడు దేవుణ్ణే చూశాడు, కానీ పైనున్న అన్నదమ్ములను చూడలేదు. పైకి తీయబడ్డాడు, గోతులో నుండి పైకి తీయబడ్డాడు. ఆ అన్నదమ్ములు అమ్మివేసినా కానీ దేవుని బిడ్డలారా, మరి అతను వెళుతున్నప్పుడు కూడా, మార్గములు వెళుతున్నప్పుడు కూడా మరి యోసేపు అన్నలు చూశాడు. అన్నలారా, నేను ముందుగా వెళ్తున్నాను ఐగుప్తు, నా తర్వాత మీరు రావాలని మరి తన దేవుడు బయలుపరిచిన కళను బట్టి, ఆ దర్శనాన్ని బట్టి, దేవుడు బయలుపరిచిన ఆ విధానాన్ని బట్టి ముందుగానే ఐగుప్తు దేశానికి యోసేపును పంపించినట్లుగా చూస్తున్నాం. గిలాదు నుండి ఈ గుగ్గిలము, అలాగే మస్తకి, బోలము అమ్మేవారు వర్తకులు ముందుగా చెప్పబడిన రీతిగా గిలాదులో ఎవరున్నారంటే వర్తకులు ఉన్నారని చెప్పుకున్నాం. గిలాదులో న్యాయాధిపతులు ఉన్నారని చెప్పుకున్నాం. ఏలియా ఉన్నాడని చెప్పుకున్నాం. అలాగే యెఫ్తా ఉన్నాడని చెప్పుకున్నాం. ఏమైనా దేవుని బిడ్డలారా, ఇంకా మనం ముందు చూసినప్పుడు సంఖ్యాకాండము 26, 29 వచనంలో మనష్షే కుమారుల్లో ఈ మాకీరు ఉన్నారు. ముందుగా తెలియజేసిన రీతిగా ఈ మాకీరు వంశస్థులు గిలాదు కొండ మీద 23 పట్టణాలు కట్టబడినప్పుడు ఆ పట్టణాల్లో వారి నివాసము చేసినట్లుగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. అలాగే మొదట గిలాదులో ఎవరు ఉండేవారంటే అమోరీలు ఉండేవారంటండి. ఏమండి, ఈ రోజున అమోరీలను వెళ్ళగొట్టి ఈ మాకీరులు అక్కడ స్థిర నివాసం చేసుకున్నట్లుగా కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండము మరి 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనించినప్పుడు మాకీరులకు గిలాదునిచ్చితిని, గిలాదు మొదలుకొని అర్నోను లోయ మధ్య వరకు, ఎబ్బేకు నది వరకును, అమోనీల పడమటి సరిహద్దు వరకును, కిన్నెరెతు మొదలుకొని తూర్పు దిక్కున పిస్కా కొండ సరిల దిగువగా ఉప్పు సముద్రం అనబడిన అరాబా సముద్రం వరకును వ్యాపించిన అరాబా దేశమునకును ప్రదేశమును, యొర్దానులోయ మధ్య భూమిని రూబేనులకును గాదీయులకును ఇచ్చితిననే మాట కనబడుతుందండి. ఈ రోజున దేవుని బిడ్డలారా, మాకీరులకు గిలాదు ఇచ్చినట్లుగా ఇక్కడ వాక్యం ద్వారా చూస్తున్నాం. మరి ఇంకా ముందు చూస్తే మరి గిలాదు దేశస్థుడని యాయీరు కూడా ఈ గిలాదు పట్టణానికి న్యాయాధిపతిగా ఉన్నట్లుగా కూడా మనం దేవుని వాక్యం ద్వారా చూస్తున్నాం. ఈ యాయీరు ఒక న్యాయాధిపతిగా ఉండి 22 సంవత్సరాలు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండి నడిపించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. మాకీరు గిలాదును కన్నాడు. ఈ మాకీరు ఎవరంటే మనష్షే కుమారుడని ముందుగా చెప్పడం జరిగింది. అలాగే యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూస్తే, యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము 31వ వచనాన్ని మనం
మరి చదువుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, గిలాదులో సగమును, అష్టారోతు, ఎద్రాయిలను, బాసానులు, ఓగు రాజ్యము పట్టణములను, మనస్సే కుమారుడైన మాకీరు అనగా మాకీరులో సగం మందికి వారు వంశము చొప్పున కలిగిన మాట కనబడుతుందండి. ఈ రోజున మరి మాకీరులు గిలాదులో నివాసము చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అలాగే యెహోషువ మరి న్యాయాధిపతుల గ్రంథములో 11వ అధ్యాయంలో మొదటి వచనంలో చూస్తున్నాం. గిలాదు వాడైన యెఫ్తా అన్న మాట కూడా మనకు కనబడుతుందండి. ఆ మాట కూడా చదవాలని నేను ఆశపడుతున్నాను. గిలాదు వాడైన యెఫ్తా పరక్రమ గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య తనకు కుమారుని కనగా వారు పెద్దవారే. యెఫ్తాతో నువ్వు అన్యస్త్రీకి పుట్టినవాడు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదని చెప్పారు. అప్పుడు ఆ ఇంటి నుండి బయటకు వచ్చినట్లుగా యెఫ్తా పరక్రమ కలిగిన వాడు, యెఫ్తా బలాఢ్యుడు, తన అన్యజనాంగానికి పుట్టినవాడైనా కానీ దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు, న్యాయాధిపతులలో ఒక్కడిగా ఉన్నాడు. దేవుడు మరి యెఫ్తాను వాడుకొని మరి తన ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా రక్షించడానికి అమోనీయుల నుండి, మోయాబీల నుండి, అమాలేకుల నుండి అనేక మందిని రక్షించిన దేవుడు యెఫ్తాను కూడా వాడుకొని ఆ యెఫ్తా ద్వారా దేవుడు గొప్ప కార్యము చేసినట్లుగా ఇక్కడ యెహోషువ గ్రంథము 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, గిలాదు దేశమందు మొదటి దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తున్నాం. మరి గిలాదు దేశమందు 23 పట్టణాలు కట్టబడ్డాయని కూడా మనం చూస్తున్నాం. అలాగుననే మరి రెండో మాట ఎంతవరకు గిలాదు కొరకు విన్నా, ఇక రెండో మాట ఏంటంటే గుగ్గిలము. అందుకనే దేవుని యొక్క వాక్యములో 20వ గ్రంథములో 8వ అధ్యాయంలో మనం చూసాం. ముందుగా మరి దేవుని యొక్క వాక్యం మనం గమనిస్తే ప్రియమైన వారలారా, ఇక్కడ వాక్యంలో చెప్పండి మరొకసారి మీకు తెలియజే, గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా. ఈ గుగ్గిలము ఈ రోజున ఆనాడు ఈ గుగ్గిలాన్ని దేనికి ఉపయోగించేవారంటే ఈనాడు కూడా మరి శర్మాలు ఉంటాయి. ఆ శర్మాలు బేసి రావడానికి, ఆ శరము ఎక్కువ శబ్దం రావడానికి, అనేక వాయిద్యాలు మూస్తున్నప్పుడు ఇటువైపు అటువైపు కూడా ఆ శర్మాలు మూస్తూ ఉన్నప్పుడు ఆ బేస్ ఎక్కువ శబ్దం రావడానికి ఆ గుగ్గిలాన్ని మధ్యలో, శర్మానికి మధ్యలో వేసి ముగిస్తూ ఉంటారు, దాన్ని మూస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈరోజున గుగ్గిలము కూడా ఆనాడు ప్రజలందరికీ కూడా నొప్పులకు, ఆ నొప్పులు నయించడానికి దీని వైద్యములో దీని ఒక ఔషధంగా మార్చేవారంటండి. ఈరోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ఈ వాక్యం వింటున్న ఈ ఛానల్ ద్వారా, ఈ ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఈ యొక్క వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన వారలారా, ఈ గుగ్గిలము మొట్టమొదట దేనికి ఉపయోగపడేదంటే నొప్పుల కొరకు ఉపయోగపడేది. గుగ్గిలాన్ని మరి ఆ నూనె పోసి, కొబ్బరి నూనె వేసి, లేదంటే వేరొక మరి ఆ ఒలీవ్ ఆయిల్ కానీ మరి అనేక మరి ఔషధాల్లో ఉపయోగించేవారు గుగ్గిలాన్ని. ఈ రోజున ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా దేవుడు చెప్తున్నాడు అన్నాడు, ఆ వైద్యుడు ఎవరూ లేరా, గుగ్గిలము లేదా. ఈ రోజున దేవాది దేవుడు నిన్ను నన్ను రక్షిస్తున్నాడు, నిన్ను నన్ను కాపాడుతున్నాడు, నిన్ను నన్ను బ్రతికిస్తున్నాడు. ఆయన ఆ గుగ్గిలం వలె ఆనాడు నొప్పుల కొరకు ఎలాగైతే ఉపయోగించేవారు, ఈ రోజున యేసు నామాన్ని బట్టి, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తే అనేకమైన బాధలు, అనేకమైన వ్యాధులు, అనేకమైన రుగ్మతలు ఆనాడు మాట సెలవేయగానే ప్రభువారు, యేసుప్రభువారు అనేకమైన వ్యాధులు తగ్గిపోయి స్వస్థతలు కలిగి ఈ రోజున గిలాదులో గుగ్గిలము అనగా దేవాతి దేవుడు తన క్రియల ద్వారా అనేకమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఎన్నెన్నో గొప్ప కార్యాలు ఇశ్రాయేలు ప్రజలందరినీ
నడిపించిన దేవుడు ఎర్ర సముద్రము గుండా యోర్దాను నదిని, అలాగే మరి పైన మరి ఆకాశము నుండి పూరేళ్లను మన్నాను కురిపించిన దేవుడు, ఇన్ని చేసిన దేవుడు మరిచి ఆనాడు ఆ యొక్క గిలాదులో దేవుని మాట వినకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా, దేవుని మాటలు అంగీకరించకుండా, దేవుని ఆజ్ఞలు పాటించకుండా ఆనాడు ప్రజలు ఆ గిలాదులో ఉన్న ప్రజలను బట్టి, ఆ గిలాదులో ఉన్న ఆ పట్టణ ప్రజలను బట్టి, ఆ జనులను బట్టి, దేవుని మాట వినకుండా ఉన్న వారిని బట్టి, ఆ గుగ్గిలాన్ని బట్టి దేవుడు చెప్తున్నాడు, గిలాదులో గుగ్గిలు ఏమిలే లేదా. ఇక్కడ రెండో మాట గుగ్గిలము. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, ఐగుప్తు కుమారి కన్యక గిలాదులకి వెళ్ళి గుగ్గిలము తెచ్చుకుని మన మాట కనబడుతుంది. ఈ గుగ్గిలన్న మాట కూడా ఇక్కడ కనబడుతుందండి. కుమారి, ఐగుప్తు కుమారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు అనగా చీకటి, పాపానికి గుర్తుగా ఉంది. పాపములో పడి ఉన్న మనలను, చీకటిలో మరణాంధకారంలో పడి ఉన్న ప్రజలను తనకి వెలుగు ద్వారా రక్షించడానికి మరి ఆనాడు ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం చూసినప్పుడు, ఆనాడు ఈనాడు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు, నిన్న నేడు నిరంతరము ఉన్న దేవుడు, మనందరిని కూడా చూస్తున్న దేవుడు, మనందరిని కూడా కాపాడుతున్న దేవుడు, మనందరిని కూడా నడిపిస్తున్న దేవుడు, మనందరిని కూడా పోషిస్తున్న దేవుడు ఆనాడు ఉన్నాడు, ఈనాడు కూడా మన మధ్యలో ఉండి మనం నడిపిస్తూ ఉన్నారండి. ఐగుప్తు కుమారి, ఐగుప్తు అనగా చీకటి, పాపాంధకారంలో పడి ఉన్న వారిని, చీకటిలో పడి ఉన్న వారిని లెమ్ము తీసరెలమని దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఈ రోజున అంటున్నారు, ఐగుప్తు కుమారి, ఈ రోజున కన్యక, ఈ రోజున పెండ్లు కుమారుడుగా రాబోతున్నాడు, ఈ రోజున వధువు సంగమంగా సిద్ధపడాలని సార్వత్రిక సంఘాలన్నీ కూడా దేవుని బిడ్డలారా సిద్ధపడాలని, దేవుని వాక్యము ద్వారా మరి స్థిరపడాలని, దేవుని యొక్క వాక్యం ద్వారా అందరూ కూడా కట్టబడాలని గుగ్గిలము మరి ఇక్కడ గుగ్గిలము తెచ్చుకుని విస్తారమైన అవసరం తెచ్చుకుని వ్యర్థమే, నీకు చికిత్స కలదు. దేవుని ద్వారానే మనకు స్వస్థత కలుగుతుంది. అలాగే ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం 8వ వచనంలో బబులోను నిమిషం మాత్రమే, అది దేని యొక్క వాక్యంలో చూస్తున్న బబులోను నిమిషం మాత్రములోనే కూలి తుత్తినీలాయను, దానిని చూసి అంగలాచుడి, అది స్వస్థత నొందునేమో దాని నొప్పు కొరకు గుగ్గిలము తీసుకుని రండి అన్న మాట కూడా మనకు కనబడుతోందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియా సహోదరులారా, మూడో మాట వైద్యుడు. ఏ వైద్యుడు లేడా అంటే ఇక్కడ ప్రభువు వారు కనబడుతున్నాడు. ఆయన వైద్యులకు పరమ వైద్యుడు. దేవునికి వాక్యములో మత్తయి సువార్త 9వ అధ్యాయము 12వ వచనం చూసినప్పుడు రోగులకు ఆయన వైద్యుడు. మరి బాగున్న వారికి వైద్యుడు అవసరం లేదు, కానీ బలహీనులకు ఆయన వైద్యుడిగా ఉన్నాడు. చనిపోయిన వారి సైతము కూడా ఆయన లేపిన దేవుడు. ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన ఉమ్ములో స్వస్థత ఉంది, ఆయన వస్త్రపు చింగులో స్వస్థత ఉంది, ఆయన గద్దింపులో స్వస్థత ఉంది. దురాత్మల చేత పట్టబడిన వారిని విడిపించిన దేవుడు. కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని, ఓచకాలు చేతులు గలవారిని, వినికిడి శక్తి లేక ఎంతగానో బాధపడుతున్న వారిని, దురాత్మల చేత పట్టబడిన వారిని కూడా ఎంతగానో తన మాట సెలవీయగానే అనేక దురాత్మలు పారిపోయే ఈ రోజున దేవుడు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తే, ఈరోజు నా ప్రియ మరి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరులారా, ఎంత మంచి అవకాశాన్ని ఇచ్చి దేవుడు ఆయనకు ప్రార్థన చేస్తే ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి బాధ అయినా, ఎలాంటి రుగ్మత అయినా దేవుడు బాగు చేయగలడు. మనందరిని కూడా స్వస్థపరచగలడు. 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న, రక్తస్రావముతో ఎంతగానో వేదన పడుతున్నా, ఎంతో వైద్యులు కలిసింది కానీ
చివరికి యేసయ్య వస్త్రపు చింగు ముట్టుకుంది. వెంటనే ఆమె రక్తధార కట్టబడింది. దేవుని ప్రభావం ఆమెలోకి వెళ్ళి, ఆ స్త్రీలోకి వెళ్ళి వెంటనే ఆమె రోగము తగ్గబడింది. ఈ రోజున గిలాదులో గుగ్గిలం లేదా, అక్కడ ఏ వైద్యుడు లేదని దేవుని వాక్యం ద్వారా చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వైద్యులకు పరమ వైద్యుడిగా ఉన్నాడు. నీ వ్యాధులు ఉన్నావా, బాధలు ఉన్నావా, సమస్యలు ఉన్నావా, శోధనలు ఉన్నావా, ఆ పరమ వైద్యుడని యేసయ్య దగ్గరికి వస్తే నీకు గొప్ప స్వస్థత కలుగుతుంది, గొప్ప విడుదల కలుగుతుంది, గొప్ప విమోచన కలుగుతుంది. ఈ అంచె దినాల్లో యేసయ్యను గురించి అనేకమైన సంగతులను వివరించడానికే మరి సూర్య రాజు గారు చక్కని ఈ ఛానల్ ఏర్పాటు చేసి చక్కని సందేశాన్ని మరి ఈ రోజున దేవుని సేవకులుగా దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ఈ యొక్క నియోజకవర్గంలో, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ మాటలు వింటున్న ప్రియా సహోదరి సహోదరులందరికీ కూడా ఈ వాక్యం ద్వారా బలపడ్డారని నమ్ముచ్చు. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దేవాతి దేవుడు దీవించును గాక. ఎంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మరి ప్రభు క్రిస్టియన్ ఛానల్ మరి వ్యవస్థాపకులు అలాగే అధినేతలు అయినటువంటి మరి సూర్యరాజు గారికి, వారితో పనిచేస్తున్న బృందానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి అందరిని కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.